లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తుడాలో గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలనా తీరు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అంటున్నారు. మంచి ఆదాయ వనరులతో సమృద్ధిగా ఉన్న తుడాను అప్పుల పాలు చేశారు. ఆస్తులు అమ్మివేశారు. అయితే అభివృద్ధి చేశారంటే అది కూడా చేయలేదు. సొంత ప్రాపకం కోసం పాకులాడారు. రహదారులకు తమ పేర్లతో బోర్డులు, బెంచీలు, ధాన్య మందిరాల పేరుతో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. దానిపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. వైసీపీ తుడా చైర్మన్లుగా చెవిరెడ్డి, ఆయన కుమారుడు పనిచేశారు. ఇప్పుడు విజిలెన్స్ విచారణతో వారికంటే వారు చెప్పినట్లు ఆడిన అధికార యంత్రాంగం తెగ టెన్షన్ పడిపోతుందట. బోరుబావిలో నీరు తోడినట్లు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ నిధులను సొంత ప్రయోజనాల కోసం 2019-24 మధ్య అప్పటి తుడా పాలక మండలి వాడేసింది. వైసీపీ అధికారంలోకి రాకముందు తుడాకు నిధుల నిల్వలున్నాయి. అలా డిపాజిట్లున్న తుడా ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ స్టేజ్ కు పడిపోయింది. తుడా చైర్మన్లుగా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు కోటాను కోట్ల రూపాయలు అడ్డగోలుగా వాడేశారన్న ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చెవిరెడ్డి అక్రమ దందాలపై కూటమి నేతలు ఫిర్యాదుల మోతమోగించారు. ఆ క్రమంలో 19 అంశాలపై 25లోగా మొత్తం వివరాలతో ఉన్న రికార్డులను తమకు అప్పగించాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తుడాకు నోటీసులు జారీ చేశారు. దాంతో తుడా అధికారులు రికార్డులు తయారు చేసే పనిలో పడ్డారు. 2019లో తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సమయంలో గిరీష ఐఏఎస్ తుడా వైస్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయన తనకు సహకరించటం లేదని హరికృష్ణ అనే అధికారిని తుడా వీసీగా తెచ్చుకున్నారు. అదే సమయంలో చెవిరెడ్డికి ఎస్డీగా ఆర్డీఓ కిరణ్ కుమార్, తుడా సెక్రటరీగా లక్ష్మి ఉన్నారు. వారి సహకారంతో తుడాలో అడ్డు అదుపు లేకుండా దోపిడీ వ్యవహారం నడిచింది. తుడా భూములను అడ్డగోలుగా అమ్మేశారు. 600 కోట్లకు పైగా వచ్చిన ఆదాయంతో చంద్రగిరి నియోజకవర్గంలోని తన స్వగ్రామంలో పబ్లిసిటీ పెంచుకునే విధంగా చెవిరెడ్డి వ్యవహారం నడిపించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 7 మండలాల్లో తుడా ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 105 కోట్ల విలువైన 417 పనులు చేసినట్లు రికార్డులు నమోదయ్యాయి. తిరుపతి, సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి, పుత్తూరులలో 25 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి పనులను చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయనిపిస్తుంది. ధ్యాన మందిరాలు, పార్కుల ఆధునీకరణ, బెంచీలు, రహదారులకు వైఎస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు బోర్డులు తప్ప అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించటం లేదు. అయితే చెవిరెడ్డి పర్సనల్ గా తీసుకున్న ప్రాజెక్టు తుమ్మలకుంట చెరువును పూడ్చి అందులో అధునాతనమైన వాకింగ్ ట్రాక్ తో పాటు చెట్లు పెంచటం లాంటి ప్రక్రియకు ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారు. దానిపై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ఖర్చు చేశారు. దానికి తోడు పార్క్ నిర్వహణకు ఏకంగా 20 కోట్లు తుడా నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే ఆ పార్క్ ఎవరికి అందుబాటులో ఉందో, ఎవరి సౌకర్యం కోసం చెరువును పూడ్చి మరీ ఏర్పాటు చేశారో అంతుపట్టదు. ఆ పార్కులో మొక్కల కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. తుడాకు మెజార్టీ ఆదాయం వచ్చే ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా కేవలం పెత్తందారిలాగా తన పేరు చెవిరెడ్డి కోసం ఏ విధంగా దందా చేశారనే ఆరోపణలున్నాయి. గత 5 సంవత్సరాల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా తుడా నిధులతో 8,165 బల్లలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలు, బస్టాండుల్లోనే కాకుండా ప్రైవేటు వ్యక్తుల హాస్పిటల్స్ లో కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో బెంచికి 7,900 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదయ్యింది. సమావేశ మందిరాలు, ధ్యాన మందిరాలు, రిసెప్షన్ కౌంటర్లు, గ్రంథాలయాల నిర్మాణానికి ఏకంగా 240 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. వాటికి టెండర్లు పిలిస్తే మొత్తం అన్ని పనులు చెవిరెడ్డికి చెందిన కాంట్రాక్ట్ సంస్థకే దక్కటం గమనార్హం. 7 మండలాల్లోని ఎంపీడీఓలకు సైతం తుడా నిధులు మంజూరు చేశారు. వారు కూడా ఆ నిధులతో నామినేషన్ పద్ధతిన వైసీపీ సానుభూతి పరులకు పనులు అప్పగించారు. 15.5 లక్షల మొక్కలను తుడా పరిధిలో పంపిణీ చేసినట్లు, వాటి కోసం 7.15 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపించారు. తుమ్మలకుంట చెరువు పార్కులో మొక్కలు నాటడానికి 6 కోట్లు, తిరుపతి, నగరి, వడమాలపేట లాంటి చోట్ల పార్కుల్లో మొక్కల కోసం 2 కోట్లు ఖర్చు పెట్టారట. పార్కుల అభివృద్ధి పనుల కోసం ఏకంగా 14 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు చూపించారు.
తుడాలో పాలనాపరమైన వ్యవహారాల కోసం 70 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పొరుగు సేవల కింద ఉన్న 30 మందికి తోడు మరో 35 మందిని తీసుకున్నారు. వారంతా వైసీపీ సర్వే టీంలలో పనిచేయడంతో పాటు ఓటర్ల జాబితా సవరణలో పాల్గొన్నట్లు ఆరోపణలున్నాయి. సాక్షాత్తు తుడా వీసీగా పనిచేసిన హరికృష్ణ కీలక పాత్ర వహించాడని ఫిర్యాదులున్నాయి. దానిపై సిఐడి సైతం విచారణ జరుపుతోంది. పెద్ద ఎత్తున వాహనాలు, ల్యాప్టాప్స్, ట్యాబ్లతో పాటు ఫర్నిచర్ కొనుగోలు చేశారు. వాటిని వైకాపా సర్వే కార్యాలయానికి వాడినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ల్యాప్టాప్స్, ట్యాబ్లు కనిపించడం లేదట. ఎన్నికల కౌంటింగ్ తరువాత వీటిని మాయం చేశారంటున్నారు. ఇప్పుడు సదరు అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదలవటంతో 2019-24 మధ్య పనిచేసిన అధికారులు భయాందోళనలో ఉన్నారట. ఎక్కడ తమ మెడకు అవి చుట్టుకుంటాయోనని టెన్షన్ పడుతున్నారట. తుడా పాలక మండలి తీర్మానం మేరకు పనులను నిబంధనలకు విరుద్ధంగా ఎంపీడీఓలకు అప్పగించడం, వారు నామినేటెడ్ పద్ధతిలో వైసీపీ కార్యకర్తలకు కేటాయించడం వెనుక పెద్ద దందానే నడిచిందంటున్నారు. ఇక తుడాకు చెందిన 100 ఎకరాల భూములు మాయం కాగా 100 కోట్ల రూపాయల పనులు జరిగాయో లేదో తెలియకుండా రికార్డులకెక్కాయి. ఆ క్రమంలో విజిలెన్స్ విచారణతో తాము బలవుతామని అధికారులు భయపడుతున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి తండ్రి కొడుకులు కలిసి తుడాను ఎంత గుల్ల చేశారో విజిలెన్స్ బయట పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.